ఈరోజు ఈ వీడియోలో మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్స్ లో బిగ్ ఎం మెథడ్ ని యూజ్ చేసుకుని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో చెప్పుకుందాము. మనకి నార్మల్ గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక ఓన్లీ స్లాక్ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాము. అలాగే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక సర్ప్లస్ వేరియబుల్స్ వస్తాయి అని చెప్పాము. ఈక్వల్ టు ఉంటే కనుక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తాయి. మీకు ఈ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది నేను ప్రీవియస్ సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లమ్ లో అన్ని ఇచ్చానండి. సో ఇప్పుడు దీనిలో మనం బిగ్ ఎం మెథడ్ యూజ్ చేయాలంటే కనుక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉంటే కనుక మనం బిగ్ ఎం మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాము. సో అది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాక్సిమం ఆర్ మినిమం చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది మినిమం లో ఉంటే కనుక దట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ మాక్సిమం లోకి చూసుకోవాలి. ఓకే, సో ఇది అలాగే మాక్సిమం చేయడం ఉంది కాబట్టి మనం దీన్ని కన్వర్ట్ చేయాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్స్ అండి. ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ని మనం ఈక్వాలిటీస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ కదా. సో ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ మనం ఈక్వాలిటీస్ లో కన్వర్ట్ చేసుకుందాము. ఓకే, అండ్ ఈక్వల్ టు ఉంది కదా, దీన్ని ఎందుకు మళ్ళీ ఈక్వల్ టు లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే మాత్రం మనకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది రావడం కోసం ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకుంటామండి. ఆర్టిఫిషియల్ వేరియబుల్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0. సో దానికి ఎట్లాంటి వాల్యూ అనేది ఉండదు. అండ్ జస్ట్ ఏదో మనకి ఫిజికల్ గా ఉంటుంది తప్ప ఇంకా అంతకుమించి దానికి ఏమీ పెద్ద వాల్యూ అనేది ఉండదు. సో యూస్ చేసుకుందాం. ఓకే, 3x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ యూస్ చేస్తున్నాం. దేనికైతే ఏ వాల్యూ ఉండదో దాన్ని, దట్ ఈస్ a1 విచ్ ఈస్ ఈక్వల్ టు 3. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి కన్స్ట్రెయింట్ మనకి 4x1 ప్లస్ 3x2. ఇక్కడున్న కన్స్ట్రెయింట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. సపోజ్ మనకి 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి. రెండు ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాము, 7 మైనస్ 2 ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కదా, సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనం సర్ప్లస్ వేరియబుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు సర్ప్లస్ వేరియబుల్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. S1 ఇస్ సర్ప్లస్ వేరియబుల్. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిన సర్ప్లస్ వేరియబుల్, ఇంకా వేరే ఏ నెంబర్ లేదు కదా, సో S1 అవుతుంది. అండ్ నెక్స్ట్ సర్ప్లస్ వేరియబుల్ తో పాటు మనం ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి వాల్యూస్ అన్ని ఇచ్చిన తర్వాత సింప్లెక్స్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అప్పుడు మనం సింప్లెక్స్ టేబుల్ అనేది వేసేటప్పుడు మనకి ఒక యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవ్వాలండి. అండ్ ఎలాగో దీనికి ఏ వాల్యూ ఉండదు కాబట్టి ఈ A2 అంటే వన్ మోర్ అనదర్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేదాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ x1 ప్లస్ 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి సో డైరెక్ట్లీ విచ్ ఇస్ స్లాక్ వేరియబుల్ యాడ్ చేస్తాం కదా. స్లాక్ వేరియబుల్ అనేది S1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి S2. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కన్స్ట్రెంట్స్ అనేవి చేంజ్ చేసేసుకున్నాము, ఈక్వాలిటీస్ గా చేంజ్ చేసుకున్నాము. నా మాక్సిమం జెడ్ వాల్యూ దగ్గరికి రండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా చూసుకోవాలి, మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు మైనస్ 2x1 మైనస్ x2. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాక్ అండ్ సర్ప్లస్ వేసేసుకుందాం. ఓకే, సో 0 ఇంటూ S1 ప్లస్ 0 ఇంటూ S2 మైనస్ MA1 మైనస్ MA2. ఉన్న టూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కి మైనస్ M యూస్ చేసుకొని మనం బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ రావడం కోసం వాటిని మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో అందుకే ఇక్కడ n యూస్ చేస్తాం కాబట్టి దీనికి బిగ్ ఎం అనే కూడా మనకి వచ్చింది. అండ్ టూ ఫేజ్ మెథడ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఎమ్స్ యూస్ చేసే బదులు మనం 1 యూస్ చేస్తాం అనమాట. పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, నౌ స్టార్ట్ ద సొల్యూషన్. ఇట్ ఈస్ అ బేసిక్ ది గుర్తుందా అండి, సిబి బివి ఎక్స్బి అండ్ మనకున్న వేరియబుల్స్ x1 x2 S1 S2 A1 A2. వాటికి ఉన్న కోఎఫిషియన్స్ చూడండి ఒకసారి, -2 -1 0 0 -m. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇవి వచ్చేసాక మనకి సీజే వాల్యూస్ కదా. బేసిక్ వేరియబుల్స్ దగ్గరికి రండి. బేసిక్ వేరియబుల్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో బేసిక్ వేరియబుల్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఓన్లీ ఉంది A1. ఓకే, సెకండ్ దానిలో బేసిక్ వేరియబుల్ సర్ప్లస్ అండ్ ఆర్టిఫిషియల్ ఉంది అంటే కనుక ప్లీజ్ కన్సిడర్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మైనస్. ఓకే, A2. అండ్ నెక్స్ట్ స్లాక్ వేరియబుల్ ఒకటే ఉంది కాబట్టి సో డైరెక్ట్లీ S2. నౌ ద కోఎఫిషియన్స్ ఆఫ్ దీస్ వాల్యూస్, A1 దగ్గర ఎంత ఉందండి, -m, A2 -m,
S2 కి 0. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన వాల్యూస్ ఓన్లీ m వాల్యూస్ ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి, వాటికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. మోస్ట్ నెగిటివ్ వాల్యూ చెక్ చేసుకుంటాం కదా సింప్లెక్స్ మెథడ్ లో అయితే కనుక, బట్ ఇక్కడ వచ్చేసరికి మోస్ట్ నెగిటివ్ m అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే XP వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయండి? 3, 6, 4. ఓకే, ద ఫస్ట్ ఈక్వేషన్ దగ్గరికి రండి. 3, 1, A1 దగ్గర 1, all the remaining are 0. Next 4, 3, S1 దగ్గర -1, A2 దగ్గర 1, remaining are A2 దగ్గర 1. And next X1 దగ్గర 1, X2 కి 2, S2 కి 1 and all the remaining are 0. మీకు చెప్పాను కదా మనకు ఒక యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవ్వాలి, సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకుంటామని చెప్పేసి. సో 0, 1, 0, 0, 0, 1, 1, 0, 0. ఒకసారి చూస్తే కనుక మీకు యూనిట్ మ్యాట్రిక్స్ ఎక్కడుంది అనుకుంటారు, చెక్ చేసుకోండి ఒకసారి సరిగ్గా. ఓకే, సో మనకి ఫార్మేషన్ ఎలా అనేది ఉంటుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ అండి, మనకు సర్ప్లస్ తో పాటు ప్లీజ్ ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఆల్సో. ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఒక్కటే రావాలి అంటే కనుక ఓన్లీ ఈక్వల్ ఉంటే సరిపోతుంది. దట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0 వాల్యూ. ఓకే, సో అందుకని ఇక్కడ మనం వాల్యూ అనేది ఇచ్చినా కానీ పెద్దగా ఏం యూజ్ ఉండదు, చేంజ్ అనేది ఏమి ఉండదు, కాబట్టి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని. జస్ట్ ఏదో మనకి అలాగే కనిపిస్తుంది తప్ప దానికి ఎట్లాంటి వాల్యూ ఉండదు. ఓకే, నా ద వాల్యూస్ ఎట్ సైడ్ వాల్యూ గుర్తుందా అండి? కాలమ్ మినిమం రేషియో is XB by XK. ఆ XK ఏంటో మనం చూద్దాం. ఓకే, now the ZJ values are -m into 3 plus -m into 4. So totally this is -7m. Next -m into 1 plus -m into 3. Totally this is -4m. And next minus into minus plus m, and this is 0. Here it is a -m into 1 minus m. Here it is -m into 1 minus m. Now the delta ij's are, values are -7m minus 2, -4m minus, sorry, plus kada minus of minus, and it is also minus of minus, plus 1, m minus 0, m 0, minus m minus of minus m 0, minus m minus of minus m 0. ఓకే, సో డెల్టా ఐజే వాల్యూస్ కూడా వచ్చేసినాయి. అండ్ మోస్ట్ నెగిటివ్ m, ఇక్కడ మీరు కాన్స్టెంట్స్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదండి. మనకి యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ m వాల్యూస్. m దగ్గర మన కోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చూసుకోండి, వాటిలో మోస్ట్ నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, హియర్ ఇట్ ఈస్ -7m విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఇన్కమింగ్ x1 అవుతుంది. ఇప్పుడు అవుట్ గోయింగ్ ఏదో చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ నౌ x1, ఇది ఇన్కమింగ్ వేరియబుల్ అవుతుంది కదా x1. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ లో ఏదో ఎలిమినేట్ అయిపోతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతేనే మనకు సొల్యూషన్ అనేది ఉన్నట్లు, లేదంటే కనుక మనకు సొల్యూషన్ అనేది ఉండదు. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ మనకి ఎలిమినేట్ అయిపోవాలి అనమాట. ఇప్పుడు XB by XK కదండి, XB వాల్యూస్ ఏమన్నా ఇక్కడ 3 ఉంది, XB by X1 కదా, చూడండి 3/3, 3/3 which is nothing but 1. Next 6/4 which is nothing but 1.5. Next 4/1 which is nothing but 4. ఉన్న దానిలో మనకి మినిమం ఏదండి 3/3 1. సో దిస్ ఈస్ అవుట్ గోయింగ్ వేరియబుల్. ఓకే, సో అవుట్ గోయింగ్ వేరియబుల్ కి ఇన్కమింగ్ వేరియబుల్ కి మనకి ఇంటర్సెక్షన్ కి ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ 3. ఇది కొంచెం ప్రాబ్లం అనేది లెంతీగా ఉంటుంది కదా, సో అందుకని నేను కొంచెం బేసిక్ అనేది చెప్పకోకుండా చెప్తున్నాను. మీకు సింప్లెక్స్ మెథడ్ LPP ఫస్ట్ వీడియో మీరు చూస్తే కనుక దానిలో మీకు ఎలా వెళ్తున్నాం అనేది కంప్లీట్ ఏది ఏ వేరియబుల్ అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు ఈ కీ ఎలిమెంట్ ని మనం ఏం చేయాలండి, ఇలా ఫామ్ అయ్యే కీ ఎలిమెంట్ ని 1 చేసుకోవాలి. గుర్తుందా, ఈ కీ ఎలిమెంట్ ఆర్ పివోటల్ ఎలిమెంట్, దిస్ ఈజ్ యువర్ కీ ఆర్ పివోటల్ ఎలిమెంట్. దీన్ని మనం నెక్స్ట్ టైం వచ్చేసరికి అండ్ నెక్స్ట్ లెవెల్ టేబుల్ లో వచ్చేసరికి మనం 1 చేయాలి. అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ని అదే కాలం లో ఉన్న కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రం 0 చేసుకోవాలి బై యూజింగ్ న్యూ రో. న్యూ కీ ఎలిమెంట్ వచ్చిన రో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మనం చేయాలి. ఓకే, సో నా ఇప్పుడు చూడండి ఇక్కడ 3 బై యూజింగ్ రో మీన్ కాలమ్ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటూ మీరు మ్యాట్రిసెస్ ఎలా అయితే చేస్తారు ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో రో ఆపరేషన్స్ యూజ్ చేసుకుని చేయాలి. ఈ 3 1 ఎలా అవుతుందంటే R1 goes to R1/3
సో ఆటోమేటిక్గా 1 అయిపోతుంది కదా, 3/3 అంటే కదా మనకి 1 కదా. సో R1కి ఆపరేషన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ R2 గోస్ టు, మీకు ఏం చెప్పానండి, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోకి చేస్తున్నారు, R2 కీ ఎలిమెంట్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని కూడా వేసేసేయండి. అండ్ ఇప్పుడు R2 కదా ఆపరేషన్, ఇక్కడ ఏ వాల్యూ ఉంది మనకి, +4 ఉంది. సో నౌ యూజ్ -4 అంతే. నెక్స్ట్ R3 గోస్ టు, ఏ రోకి అయితే చేస్తున్నారో ఆ రోకి వేయండి, ఎక్కడికి ఎలిమెంట్ వచ్చిందో అది వేసుకోండి. ఇక్కడ R3లో మనకి ఏముందండి, 1 ఉంది కదా, కీ ఎలిమెంట్ కాలమ్ మాత్రమే కన్సిడర్ చేయండి. A1 అండి ఇక్కడ ఉంది +1, సో హ్యావ్ టు యూజ్ -1. సో సింప్లీ R3 - R1 అంతే. సో ఇప్పుడు మనం ఈ ఆపరేషన్స్ యూస్ చేసుకొని మనం నెక్స్ట్ టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలి. అండ్ చూడండి ఇప్పుడు అగైన్ సేమ్ CB BB XB X1 X2 S1 S2 A2 ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి A1 అనేది పోయింది కదా, A1 అనేది ఎలిమినేట్ అయిపోయి ఆ ప్లేస్ ని X1 అనేది రీప్లేస్ చేసింది. సో నెక్స్ట్ లెవెల్లో మనం A1 యూస్ చేయాల్సిన పని లేదనమాట, మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడున్న వాల్యూస్ కి మాత్రమే కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ సేమ్ అండి, -2 -1 0 0 -m. ఓకే, అండ్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన బేసిక్ వేరియబుల్స్ ఏంటంటే A1 ప్లేస్ ని ఏది రీప్లేస్ చేసింది, మనకి X1 రీప్లేస్ చేసింది కదా. సో X1 అండ్ A2 రీప్లేస్ చేస్తున్నది ఏమీ లేదు కదా, A2 అలాగే ఉంటుంది, S2 కూడా అలాగే ఉంటుంది. నౌ ద కోఎఫిషియన్స్ వచ్చేసరికి మనకి X1 కి -2 ఉంది, A2 కి వచ్చేసరికి -m S2 విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి 0, దీనికి కోఎఫిషియంట్ వచ్చేసి. ఇప్పుడు రండి, ఓకే, సో ఫస్ట్ R1 గోస్ టు R1/3 అన్నారు కదండి. సో R1 గోస్ టు R1/3, అన్ని బై 3 తో చూడండి, 3/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1, 3/3 1, 1/3, నెక్స్ట్ 0/3 0, 0/3 0, నెక్స్ట్ ఇది అసలు ఎలిమినేట్ అయిపోయింది కదా, 0/3 0. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి ఈ వాల్యూస్ ఇక్కడ వేస్తాను మీకు, 6 4 3 -1 0, A1 అనేది ఉండదు కదా, A2, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1. ఓకే, మనం యూస్ చేస్తున్న ఆపరేషన్ -4 R1 కదా. ఓకే, సో 4 ఇంటూ R1 వాల్యూస్ వచ్చేసరికి మనకి ఈ కొత్త వాల్యూస్ యూస్ చేసుకోవాలండి. సో 4 ఇంటూ కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఎంత ఉందండి, 6 కరస్పాండింగ్ ఎలిమెంట్ 1. నెక్స్ట్ 4 ఇంటూ ఇక్కడ కరస్పాండింగ్, ఈ 4 కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇక్కడ 1. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అదే కాలమ్ వైజ్ గా వేసుకోవాలండి ఎలిమెంట్స్ అనేవి. మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఏమైనా అనిపిస్తుంది అంటే కనుక డైరెక్ట్లీ ఈ వాల్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేసుకోండి. ఇక్కడ మీరు ఇవన్నీ అంటే 1 1 1/3 0 0 0. ఓకే, సో మీకు ఇలా వేసుకున్నా కానీ ఈజీగా సింపుల్ గా ఉంటుంది. నా 6 - 4 అంటే 2, 4 - 4 0, 3 - 4/3, 3 into 3 9, 9 - 4 this is 5/3. next -1, next 0, next 1. ఓకే, సో డైరెక్ట్ గా వాల్యూస్ మనం ఇక్కడ వేసేసుకోవచ్చు. 2 0 5/3 -1 0 1. ఏ చిన్న వాల్యూ మిస్టేక్ వచ్చినా కానీ మొత్తం ప్రాబ్లం అంతా పోతుందండి. జనరల్ గా చాలా కేర్ఫుల్ గా చూసుకొని వేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి థర్డ్ రో కదా, థర్డ్ రో వాల్యూస్ కూడా వేసేసుకోండి. 4 1 2 0 1 0. అండ్ R1 వాల్యూస్ వచ్చేసరికి 1 1 1/3 కదా, 1 1 1/3 0 0 0. ఓకే, సో R3 - 1 R1, 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదండి. 4 - 1 this is 3, this is 0, 2 - 1/3 which is nothing but 5/3. okay, this is 0, this is 1 and this is also 0. okay, so now the values are 3 0 5/3 and this is also 0 1 0. okay, again the values are ZJ values. చూడండి
-2 మైనస్ m అంటే 0 కదా, ఏం లేదు. నెక్స్ట్ -2/3 -5m/3. నెక్స్ట్ minus into minus 1, minus m into minus 1, which is nothing but m, and this is 0 minus m. Okay, and now the delta ij values equal to zj minus cj kada. So -2 into -2, this would be 0, and minus 5m/3 minus 5m/3 minus 2/3 plus 1, minus into minus kada. So plus 1 and plus 1/3. Here the value is. Next m, and this is 0, and this is also 0. Okay, మనం కన్సిడర్ చేసుకోవాల్సింది m తో ఉన్న కాన్స్టెంట్స్ ని కన్సిడర్ చేయొద్దు. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం రాంగ్ వచ్చినా కానీ ప్రాబ్లం ఏం లేదు. -5m/3, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో ఇది ఒకటే నెగిటివ్ m, సో దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. -5m/3. సో మనకి ఇప్పుడు కొత్తగా ఉన్న ఇన్కమింగ్ వేరియబుల్ వచ్చేసరికి x2 అవుతుంది, అండ్ అవుట్ గోయింగ్ ఏదో చూద్దాం. ఓకే, నౌ xb/x2 చూడండి. ఇప్పుడు 1/x2 ప్లేస్ లో 1/3, 1/1/3, which is nothing but 1/1/3, nothing but 3. Next 2/5/3, 2/5/3, which is nothing but 3/5 అంటే 6/5 అండి. నెక్స్ట్ తర్వాత 3 into 3/5. ఓకే, సో 3/5/3, which is nothing but మనకి ఇన్వర్స్ అవుతుంది కదా. చూడండి, ఇది 9/5, 9/5 అంటేనేమో 1.8 అవుతుంది, 6/5 అంటేనేమో 1.2. సో ఉన్న దాంట్లో మనకి మినిమం వచ్చేసరికి 1.2 కదా. సో దిస్ వుడ్ బి యువర్ అవుట్ గోయింగ్ వేరియబుల్. సో అగైన్ మనకి అవుట్ గోయింగ్ కి ఇన్కమింగ్ కి రెండింటికి ఉన్నది జాయింట్ గా 5/3. దిస్ వుడ్ బి యువర్ కీ ఎలిమెంట్, న్యూ కీ ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని 1 చేసుకోవాలి, రిమైనింగ్ అదే కాలమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని 0 చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి x2 అనేది రీప్లేస్ చేస్తుంది, దేన్ని రీప్లేస్ చేస్తుంది? a2 ని రీప్లేస్ చేస్తుంది. ఒకసారి రో ఆపరేషన్స్ వేసేసుకుందామా. r2 goes to r2 ప్లేస్ లో 5/3 ఉంది కదా. ఈ 5/3 అనేది ఏమవ్వాలి? మనకి 1 అవ్వాలి కదా. అది 1 అవ్వాలంటే 5/3 1 అవ్వాలంటే 3/5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ r1 goes to, ఏం చెప్పానండి, r1 వేసేసుకోండి. r2 యూజ్ చేస్తున్నాం కాబట్టి r2 వేసేయండి. ఇక్కడ ఏదంటే అది. ఇక్కడ ప్లస్ 1/3 ఉంది కదా, సో యూజ్ -1/3. నెక్స్ట్ r3 goes to r3 మైనస్, సారీ, కీ ఎలిమెంట్ వచ్చింది మనకి r2 లో కదా. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంది? 5/3 ప్లస్ 5/3 కదా, సో యూజ్ -5/3 ఇంతే. ఓకే, రో ఆపరేషన్స్ కూడా వేసేసుకున్నాం. అగైన్ ద న్యూ టేబుల్ CB, BB, XB, X1, X2, S1, S2. సో A2 కూడా ఎలిమినేట్ అయిపోయింది కదా, ఇంకా మనం యూజ్ చేయాల్సిన పని లేదు. Now the values would be -2, -1, 0, 0. So basic variables x1, -2. Next A2 వచ్చేసరికి మనకి రీప్లేస్ చేస్తుంది కదా న్యూ వేరియబుల్ x2. x2 కున్న కోఎఫిషియంట్ -1, s2 అలాగే ఉంది, నో చేంజ్. దానికి ఉన్న కోఎఫిషియంట్ 0. ఓకే, నౌ ద వాల్యూస్ వుడ్ బి, కొత్త వాల్యూస్ అండి. ఏం చేస్తున్నాం మనం? r2 కదా ఈసారి. r2 goes to 3/5 r2, r2 goes to 3/5 r2. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని ఇంటూ 3/5 తో చేస్తే సరిపోతుంది. ఆ వాల్యూస్ వచ్చేసి మనకి 2, 0, 5/3, -1, 0. ఇప్పుడు ఇంటూ 3/5 చేయాలి. ఓకే, 3/5, 3/5, 3/5, 3/5, 3/5. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ 6/5 అవుతుంది. దిస్ వుడ్ బి 0, 1, -3/5, 0. ఓకే, సో నౌ ద వాల్యూస్ ఆర్ r2 దగ్గర చూడండి, 6/5, 0, 1, -3/5, 0. ఓకే, అండ్ ఇప్పుడు r1 దగ్గరికి రండి. r1 goes to r1 -1/3 r2 కదా. r1 ప్లేస్ లో ఏమేమి ఉన్నాయండి? 1, 1, 1/3, 0, 0. ఓకే,
అండ్ R2 ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటండి 6/5 0 1 minus 3/5 0 minus 1/3 కదండి మల్టిప్లై చేస్తుంది మనం minus 1/3 minus 1/3 minus 1/3 minus 1/3 minus 1/3. Okay, this is 2 times. So 1 minus 2/5. LCM చేస్తే మనకి 3/5 వస్తుంది. Next 1 minus 0 1 and this would be also 1 minus 1/3 0 and now this is 3 cancel అవుతుంది. Minus into minus plus 1/5. Next 1 minus 0 sorry 0 minus 0 0. Okay, so values వేసేసేద్దామని 3/5 1 0 1/5 0 and now R3 values 3 0 5/3 0 1 and R2 values చూడండి 6/5 0 1 minus 3/5 0. ఓకే, దీనికి ఏ ఆపరేషన్ యూస్ చేసినా minus 5/3 కదా, minus 5/3 minus 5/3 minus 5/3 minus 5/3 minus 5/3. Okay, now the values are 2 times cancel అవుతుంది, 5 cancel అయిపోతుంది, 3 minus 2 which is nothing but 1. This would be 0 5/3 minus 5/3 0 3 cancel అయిపోతుంది, 5 cancel అయిపోతుంది. So minus 1 into minus 1 plus 1 అవుతుంది. Next 1 minus 0 which is nothing but 1 1 0 0 1 1 1 0 0 1 1. Okay, now the ZJ value is going to be minus 2 into 1 minus 2 minus 1 into minus 1. Next minus 2/5 plus 3/5 which is nothing but plus 1/5. Okay, next this would be 0. Okay, now the delta ij values minus 2 0 minus 1 of minus 1 0 1/5 0. So all the delta ij's are greater than or equal to 0. Hence the problem is having a solution. Now x1 and x2 values going to be by the problem x1 equal to 3/5, x2 equal to 6/5 and the max z equal to minus 2x1 kada minus x2. So minus 2 into 3/5 minus 6/5 which is nothing but minus 6/5 minus 6/5. So nothing but minus 12/5. The max z value is minus 12/5. So అర్థమైంది కదా, మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అలా కూడా లైక్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అండి. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఈక్వల్ టు ఉంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ సరిపోతుంది, బట్ సర్ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారంటే మాత్రం డెఫినెట్ గా మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ బేసిక్ వేరియబుల్ దగ్గర వేసేటప్పుడు కూడా ఓన్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఆర్టిఫిషియల్ వేరియబుల్, నాట్ ద సర్ప్లస్ వేరియబుల్. ఓకే, డోంట్ ఫర్గెట్ అండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక్కసారి వన్స్ అగైన్ మళ్ళీ ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఏ ప్రాబ్లం కైనా ఇలాగే ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ మీకు ఈ ప్రాబ్లమ్ లో ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ ని కలిసి వచ్చేలాగా ఒక మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.